జనకాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, సత్యవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చెంత మరుగుపరిచి మా ప్రభువా, మా యొక్క హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క దివ్యమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు మీరే వినిపింపచేయండి. వినగలిగినటువంటి చెవులు మాత్రమే కాదు నాయన, గ్రహించగలిగినటువంటి హృదయాలు, దానిని పాటించగలిగినటువంటి మనస్సును దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి క్రమం తప్పకుండా నాయన మా యొక్క సంఘ కార్యక్రమాలను ఆర్యారావు మినిస్ట్రీస్ ఛానల్ ద్వారా నాయన అనేక మంది వీక్షించుతూ ఉంటుండగా ఆ బిడ్డలను మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా నాయన మీ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ఎరిగి మీ యొక్క దీవెనలకు పాత్రులవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి నాయన. తదుపరి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని చాలా చక్కగా ఒక్క వచనంలోనే తన జీవితాల్లో తను పాటించేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించి వేశాడు. ఒక్క వచనం ద్వారా దేవుని పట్ల తనకున్నటువంటి వెంబడింపు, దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ, దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసము ఏంటో చాలా చక్కగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అది నేడు చదువుతున్నటువంటి మనకు అది ఒక గొప్ప మాదిరి అయినటువంటి జీవిత విధానము యోబు అలనాడు జీవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇతడు ఊజు దేశమందు నివసించేటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ దేశమంతట్లో కూడా ఇతడు దేవుని దయ పొందినటువంటి వాడిగా, దేవుడు కనికరం పొందినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణము మరి దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ప్రభువును ప్రేమిస్తున్నామని మాటలతో చెప్పటం కాదు, కానీ దాన్ని క్రియారూపకంగా అది మనం ఒక ఆచరణలోనికి తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ ప్రేమ దేవుని ఆశీర్వాదమునకు, దేవుని యొక్క వాత్సల్యతకు మరి కారణమవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బహుగా ఆశీర్వదించబడినటువంటి వాడు ఈ యొక్క యోబు. గమనించండి, అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, అంటే 10 మంది సంతానం. ఇంకా అక్కడ చూడండి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇతడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, చాలా ఎక్కువ దీవెనలకు దేవుని ద్వారా కుమ్మరించబడినటువంటి వాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, టోటల్గా 10 మంది సంతానం తన యొక్క ఇంటిలో. ఒకళ్ళిద్దరు ఉంటేనే మన ఇళ్లల్లో మనం మెయింటైన్ చేసుకోలేనటువంటి కథ. కానీ 10 మంది సంతానం కలిగి ఉండి కూడా మరి దేవుడు తనను ఆశీర్వదించినటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గొర్రెలన్నీ 7,000 గొర్రెలు, 300 కాదు, 400 కాదు, 7,000 గొర్రెలు. ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుందో మరి నాకైతే తెలియదు, కానీ కాస్ట్ ఇప్పటి లెక్కల్లో మనం చూసుకుంటే బహు మరి కోటీశ్వరుడు యొక్క యోబు.
తన దగ్గర ఉన్నటువంటి పాడి పశువులు, తన దగ్గర అనేక మంది పనివారు తనకు ఆస్తిగా ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యోబు ఇంత ఘనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యెడల ఒక మంచి నమ్మకత్వమైనటువంటి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. జాబ్ వాజ్ ఫెయిత్ఫుల్ అంటు గాడ్. దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వాడు, దేవుని పట్ల నమ్మకము కలిగినటువంటి వాడు. బిలీవింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఒబేయింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. నమ్మటము వేరు, వినయము చూపించటము వేరు. నమ్మటము అనేక మంది నమ్ముతారు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారి యొక్క నామంలో మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. యేసు ప్రభు వారి యొక్క వాక్యాలను చదువుతున్నామంటారు. యేసు ప్రభు యొక్క చర్చికి వెళ్తున్నామని చెప్తారు. అది నమ్మిక, భౌతికమైనటువంటి నమ్మిక. ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఒక నమ్మిక. ఆయన యొక్క శక్తిని నమ్మటం అనేది ఒక నమ్మిక. దయ్యాలు కూడా నమ్ముతాయి. దేవుడు ఉన్నాడని నమ్ముతాయి దయ్యాలు. దేవుడు ఎంత శక్తిమంతుడో దయ్యాలు నమ్ముతాయి. దేవుడు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడో దయ్యాలు నమ్ముతాయి. అయినా కానీ దయ్యాలు అవిధేయమైనటువంటి వాటివిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే నేడు సంఘాలలో ఉండేటువంటి విశ్వాసులు పైకి నమ్మటానికి ప్రభువును నమ్ముతున్నారు, వెంబడించటానికి వెంబడిస్తున్నట్లుగా కనబడుతున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి when the time comes to obey unto the word of God, they are disobeying the God. దేవుని వాక్యాన్ని వినే సమయానికి వచ్చేసరికి, పాటించే సమయానికి వచ్చేసరికి పాటించలేకపోతూ ఉంటున్నారు. దానికి కారణము పైకి భక్తి కలిగిన వారుగా వారు ఉండగలుగుతున్నారే కానీ తర్వాత చెప్పండి, దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి జనముగా నేడు కనబడతా ఉంటున్నారు. బయట అన్య జనాంగాలే కాదు, సంఘాలలో ఉండేటువంటి విశ్వాస కుటుంబాలు కూడా నేటి ప్రపంచంలో, నేటి కాలంలో ఆ పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ఉంటున్నారు. దానికి కారణము దేవుని మీద పరిపూర్ణమైనటువంటి వినయము లేకపోవటమే, పరిపూర్ణంగా తమ యొక్క మనస్సులను అప్పగించుకోకపోవటమే. కానీ ఈ యొక్క యోబు మాత్రము దేవుని ద్వారా కాపాడబడుతూ దేవుని ద్వారా హెచ్చించబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే సాతానుడు ఒక రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఒక చిన్న టెస్ట్ పెడతాను నేను యోబుకు, తన కుటుంబానికి కొంచెం పర్మిషన్ ఇవ్వు అని చెప్పేసి సాతాను యోబు కుటుంబాన్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లుగా మనం ఈ గ్రంథం అంతా కూడా చదువుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా యోబు దేవుని పట్ల విశ్వాసము చెక్కు చెదరినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణము యోబు గృహము ఒక 4 విషయాలు నేను ఈ మధ్యాహ్న కాలప్సంలో చెప్తాను. ఆ 4 విషయాలు తన కుటుంబం చుట్టూ కూడా ఆవరించబడి ఉన్నాయి. భౌతికమైనటువంటి ఇంటికి 4 గోడలు ఉంటాయి కదా. 4 గోడలు అంటే నలుదిశల నుంచి కూడా ఏ విధమైనటువంటి అపాయము, ఏ విధమైనటువంటి ఆపద, ఏ విధమైనటువంటి ప్రమాదము రాకుండా ఉండటానికి చుట్టూ కూడా 4 గోడలను మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆ 4 గోడల మధ్య మనం నివసించి కాపుదల పొందాలి అని చెప్పి మనం ఇష్టపడతా ఉంటాం. అయితే యోబు ఆత్మీయంగా కొన్ని విషయాలు కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అవేంటో ఈ మధ్యాహ్న కాలప్సంలో నేను మీకు తెలియచేస్తాను. మొదటిగా మనం చూసినప్పుడు ఈ యొక్క యోబు యొక్క కుటుంబము ఆనంద ధనికమైనటువంటి ఇల్లుగా ఉన్నది అనేది మనం గమనించాలి. ఏం చెప్పాను? ఆనంద ధనికమైనటువంటి ఇల్లు, హ్యాపీ రిచ్ హోమ్. సర్వసాధారణంగా ధనం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే ధనం ఉండదు. కానీ ఈ యొక్క యోబు ఇంటిలో మాత్రము ఆ ఆనందము ఉన్నది, అలాగే బాగా ధనము కూడా ఆశీర్వదించబడినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి జీవిత విధానము. మొదటి వచనంలోనే అంటున్నాడు కదా, అతడు ఎలాంటి వాడంట? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఈ 4 విషయాలు తన ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నాయి, తన క్రియలలో ఉన్నాయి, తన ఆచరణలో ఉన్నాయి. ఇతడు యథార్థవంతుడు. మనుషుల దృష్టికి కాదు యథార్థవంతుడు, దేవుని దృష్టికి ఇతడు యథార్థవంతుడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఉన్నదా యథార్థత మనలో?
అట్టి యథార్థతను మనం దేవుని పక్షాన కనపరచగలగాలి, మనుషుల పక్షాన కూడా కనపరచగలగాలి. ఇతడు అన్ని విషయాల్లో కూడా నమ్మకమైనటువంటి వాడిగా ఉంటున్నాడు, యథార్థమైనటువంటి వాడుగా ఉంటున్నాడు, న్యాయవంతుడుగా ఉంటున్నాడు. అన్యాయము జరిగించేటువంటి వాడు కాడు ఇతడు. యథార్థమైనటువంటి హృదయము తన హృదయంలో వాక్యాన్ని దాచుకున్నాడు, తన హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకున్నాడు, తన హృదయంలో వాక్య ప్రామాణికమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తి గనక ఇతడు యథార్థవంతుడుగా ఉంటున్నాడు. ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడు, అపనమ్మకంగా చేసేటువంటి వ్యక్తి కాదు ఇతడు. అది దేవుని పనైనా కానీ సొంత పనైనా కానీ యథార్థవంతుడు. ఒక కంపెనీలో మనం చేరినప్పుడు ఆ కంపెనీకి స్టార్టింగ్లో మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదివి దానికి ఒక సంతకాన్ని మనం పెడతాం. అంటే ఈ కంపెనీ యొక్క కండిషన్స్కు నేను ఒప్పుకుంటున్నాను, దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని ప్రవర్తనను నేను ప్రవర్తిస్తాను అని చెప్పి సైన్ చేస్తారు. కనుక ఇక్కడ కూడా ఈ యొక్క యోబు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు కనుక దైవ ప్రామాణికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇతడు యథార్థవంతుడుగా ఉంటున్నాడు. కనుక అపనమ్మికము లేదు ఇతనిలో, యథార్థత అన్ని విషయాల్లో కూడా. కనుక బాస్ తోటి తిట్టించుకోవటమో, బాస్ తోటి తన్నించుకొని కంపెనీలో నుంచి బయటికి పంపించేసుకోవటమో అది కాదు ఇతని యొక్క ప్రవర్తన. ఇతని యొక్క ప్రవర్తన యథార్థమైనటువంటి ప్రవర్తన, న్యాయమైనటువంటిది. అంటే లోకానుసారంగా కూడా ఇతడు న్యాయమైనటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు, పాపాన్ని విసర్జించాడు. అంటే దేవునికి ఏది అయిష్టమో దానిని ఇతడు విడిచిపెట్టాడు, దానిని తీసుకోవాలని చెప్పి ఇష్టపడలేదు, దానిని వెంబడించాలని దాని వెనకాల పరిగెత్తలేదు. పాపం వైపు కానీ సాతాను వైపు కానీ మరి అక్రమం వైపు కానీ ఇతడు జీవించినటువంటి వాడు కాడు. కానీ ఇతడు చెడుతనమును విసర్జించాడు. దేవునికి ఏది హేయమైనదో ఇతడు విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 5వ అధ్యాయం త్రిప్పండి. 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. నీ సంతానము విస్తారమగుననియు విస్తరించుదుననియు నీకు తెలియను. గనుక ఇతని ఇంటి మీద దేవుని క్షేమము ఎంతగా ఉన్నదో, ఇతని ఇంటిలో ఆనందం ఉండటానికి కారణము వాక్యాన్ని వెంబడించే కుటుంబము. వారు ధనికులే కానీ, వారు ఆశీర్వదించబడినటువంటి వారే కానీ దేవుని ప్రమాణాన్ని మాత్రం విడిచిపెట్టినటువంటి వారు కారు. హెచ్చించబడిన వెంటనే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడు కాడు. హెచ్చించబడిన వెంటనే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను ఆధారము చేసుకొనకుండా జీవించినటువంటి వాడు కాడు. ఎంత ఉన్నా కానీ ఇతడు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. జోబ్ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ హీఈస్ అ అప్రైట్ మ్యాన్. ఇతడు యథార్థవంతుడైనటువంటి వ్యక్తి కాబట్టే దేవుని ద్వారా హెచ్చించబడినటువంటి వాడు. 29వ అధ్యాయం త్రిప్పండి. 29వ అధ్యాయము 5వ వచనం చదవండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. ఇతడు అడుగు పెడితే ఎలా ఉందంట? నేతిలో అడుగు పెట్టినట్లుందంట. అంతటి మాధుర్యత కలిగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు గనక ఇతడు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని కృపకు ఆధారమైనటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఇతడు సర్వశక్తుడింకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. మార్గము తప్పిపోయినటువంటి వారు కాదు నా పిల్లలు. నా పిల్లలు దేవుని దృష్టిలో దేవుని నామము ఎరిగినటువంటి వారు, దేవుని సహవాసములో ఉన్నటువంటి వారు. తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నటువంటి వారు కాదు నా యొక్క పిల్లలు. యోబు అంటున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు అంటే నా ఆధీనములో ఉన్నారు అనేది అక్కడ యోబు మాట్లాడుతున్నటువంటి సత్యముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 14 కూడా చదవండి అదే అధ్యాయంలో.
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగును ఆయను అని ఉంటున్నాడు. నీతి వస్త్రము, న్యాయ ప్రవర్తనతో కూడినటువంటి వస్త్రము. లోకంలో ఎక్కడ చూసినా కానీ అన్యాయమే. ధనము ఎక్కడ ఉన్నదో అక్కడ పాపము ఉన్నది, పాపము ఎక్కడ ఉన్నదో అక్కడ అన్యాయం ఉన్నది. అన్యాయము, అక్రమముతో కూడినటువంటి జీవిత విధానము, మరి దేవునికి అయిష్టమైనటువంటి మార్గము, దేవునికి అయిష్టమైనటువంటి ఆరాధన, దేవునికి అయిష్టమైనటువంటి బలులు, దేవునికి అయిష్టమైనటువంటి అర్పణలు, లోకమంతా కూడా ఆ రీతిగా ఉన్నది. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే నీతినే వస్త్రముగా చేసుకున్నాడు, అంటే ధరించుకున్నాడు. దేవుని యొక్క నీతిని ధరించుకున్నాడు. మనమైతే మన పాపములను ఒప్పుకొనుట ద్వారా ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన నీతిని మనకేం చేశాడు చెప్పండి? ధరింపచేశాడు. మనం అనీతిమంతులము, మనము పాపభూయిష్ఠులమైనటువంటి జనాంగము అయినప్పటికీ కూడా యట్ బై హిజ్ మెర్సీ, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కనికరము ద్వారా ఆయన నీతిని మనకు వస్త్రముగా ధరింపచేశాడు. కొత్త బట్టలు వేసుకుంటే ఎంతగానో మనం ఆనందిస్తాం కదా. కొత్త బట్టలు వేసుకొని మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. నేను నా బట్టలు వేసుకున్న దానికంటే కూడా మా డాడీ బట్టలు వేసుకుంటే ఇంకా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇగో ఇవాళ వేసుకుంది కూడా మా డాడీ యొక్క బట్టలే వేసుకుంటా అనుకుంటాను. అంతటి పాత్ర నాకున్నదా, అంతటి అర్హత నాకున్నదా, ఇట్టి దైవజనుని యొక్క వస్త్రాలు నేను ధరించుకుంటున్నాను, అంతటి ఘనమైనటువంటి ఏమంటారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ క్లోత్స్. కనుక అంటే ఒక మానవుడు ధరించినటువంటి బట్టల్ని మళ్ళీ మనం ధరించుకుంటే ఎంత ఘనతగా ఒక దైవజనుడు బట్టలు మనం ఫీల్ అవుతామో, దేవుడు తన ప్రసన్నతను, తన నీతిని, తన యొక్క స్వాస్థ్యాన్ని కనుపరిచినటువంటి ఆ యొక్క రక్త విమోచనం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి వస్త్రము ఇంకా ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అయితే దేవుడు ఏం చేశాడంటే చాలా సులువైనటువంటి పద్ధతిలో దాన్ని మనకు ధరింపచేశాడు. నీతిని వస్త్రముగా ఇతడు చేసుకున్నాడంట. న్యాయ ప్రవర్తనతో కూడినటువంటి జీవితాన్ని, అది కూడా తనకు పాగాయను అని అంటూ ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి వాట్ ఎ మ్యాన్ హీజ్, ఎంత చక్కటి నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తితో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవది మనం చూసినప్పుడు ఇతడు ప్రార్థనా ప్రాకారము కలిగినటువంటి కుటుంబము లేక ఇల్లు. Job's home is secured by the fence of prayer. ప్రార్థనా ప్రాకారము కలిగినటువంటి ఇల్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి అధ్యాయంలోనే 10వ వచనం నుండి చదవండి. అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సాతానుడు చెప్తున్నాడు ఈ యొక్క మాటలు. సాతానుడు దేవునితో మాట్లాడుతూ, నేను ఎలా కదిలించాలి ఈ యొక్క వ్యక్తిని, నేను ఎలాగ శ్రమ పంపించాలి ఈ యొక్క వ్యక్తి మీదకి, ఈయన యొక్క కుటుంబం చుట్టూ కూడా ఏం చేసావంటున్నాడు? సమస్తమునకు కంచె వేసితివి కదా, చుట్టూ కంచె వేసితివి కదా. దట్ హోమ్ ఈజ్ సెక్యూర్డ్ బై ద గాడ్. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క జ్ఞానము చేత అతనికి కలిగినటువంటి సమస్తానికి కూడా దేవుడు కంచె వేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కంచెను దాటుకొని రావాలంటే ఏ శక్తి కూడా రాలేదు. సర్వసాధారణంగా ఇప్పుడు సిటీలో ఉండేటువంటి మనం కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటూ ఉంటాం ఇటుకలతోటి. కొంచెం గ్రామాలకు వెళ్ళి గమనిస్తే అక్కడ ఈ ఇటుక గోడలు ఉండవు. అక్కడ ఏముంటాయి? కర్రలతో, లేకపోతే ఈత చెట్లు ఆకులేనా పెద్దగా ఉంటాయి, కొంచెం ఫ్లవర్ టైప్లో. ఈత చెట్ల యొక్క ఆకులతో మరి తమ యొక్క ఇంటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏది కూడా తమ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని
అది బలమైనటువంటి ఇటుక గోడ చేతనైనా కానీ, లేకపోతే కర్రలతోనైనా కానీ, లేకపోతే ఒక చెట్టు ద్వారా ఎండిపోయినటువంటి ఆ యొక్క చెట్టు యొక్క ఆకులతోనైనా కానీ ఆ యొక్క ఇంటికి ఒక ప్రాకారము, ఇంటికి ఒక ఫెన్స్ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మానవులు. కానీ యోబు మాత్రము ప్రార్థనను తన కుటుంబానికి మరి ఇక్కడ ధరించుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 5వ వచనం చదవండి. పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములో పాపము చేసిరేమో అని. ఇక్కడ చూడండి యోబు యొక్క ఆలోచన. వారు ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబము, వారు దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి కుటుంబము అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దాట్ యోబు ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా వీరేమైనా ఆలోచన చేశారేమో అని చెప్పేసి ఇతడు వారిని పిలిచి ప్రార్థన చేసి వారి పక్షాన బలిని అర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇతడు కప్పుకోలేదు పిల్లలు చేసినటువంటి తప్పిదాలను, కుమారులు కుమార్తెలు చేసేటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క యోబు కాపాడుకున్నటువంటి వాడు కాడు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే జరిగినటువంటి ఒక సంఘటన, పిల్లవాడు చెడు స్నేహాలకి అలవాటు అయిపోతూ ఉంటున్నాడు కుటుంబంలో. అలా ఎదుగుతూ ఉంటే తల్లి చెప్తానే ఉంది వాళ్ళ హస్బెండ్కి, ఒకసారి మీరు గద్దించండి, ఒకసారి మీరు మాట్లాడండి, వీడు చెడు సహవాసాలకు అలవాటు అవుతున్నట్టున్నాడు, ఇంటికి చాలా లేటుగా వస్తున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి తల్లి తండ్రికి చెప్తా ఉంటే తండ్రి అన్నాడు, ఏం కాదులే, తిరిగే వయసు కదా ఇది, యవనస్తుడు తిరగాలి, యవనస్తుడు లోకాన్ని చూడాలి అని చెప్పేసి తండ్రి అనుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకొంతకాలానికి మెల్లగా సిగరెట్లు అలవాటైన, త్రాగుడు అలవాటు అయిపోయింది. అలా అలవాటు అవుతూ ఉంటే తల్లి బాగా ఏడుస్తూ ఉంది ఇంట్లో. నీవు కుటుంబ యజమానివిగా నీవు చెప్పవలసినటువంటి క్రమాన్ని నీవు చెప్పట్లేదని చెప్పేసి భర్త మీద ఆయాసపడతా ఉంది. భర్త అంటున్నాడు, వాడు మగాడు కదా, వాడు జీవించేటట్లుగా వాడు జీవిస్తాడు, వాడు లోకాన్ని చూస్తే కదా వాడికి లోకం అర్థమయ్యేదని చెప్పేసి తల్లి ఆ భార్య చెప్పినటువంటి మాటలను లెక్క చేయలేదు. కొంతకాలానికి ఏమైందంటే వీడికి డబ్బు మీద బాగా ఆశ పెరిగిపోయి స్నేహాలకు మునిగిపోయి గంజాయి అలవాటు అయిపోయింది. గంజాయి అలవాటు అయిపోయి ఆ గంజాయిని మార్కెటింగ్ చేయటము, ఆ గంజాయికి అలవాటు పడిపోవటము, ఆ గంజాయిని తీసుకోవటము అలా చేస్తూ ఉంటే ఒకానొక రోజున పోలీసులకి వీడు దొరికిపోయాడు. వీడి అడ్రస్ తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చి, ఇంకా పోలీసులు ఎట్లా లాక్కెళ్తారు, లాఠీల్ని పట్టుకొని కొడుకుని కొట్టుకుంటా జీవెక్కిచ్చి స్టేషన్కి తీసుకెళ్తుంటే ఆ యొక్క తండ్రి అప్పుడు హృదయంను తన గుండెలను బాదుకుంటా ఉంటున్నాడు. మొదట చెప్పవలసినటువంటి క్రమము మొదట్లోనే చెప్పినట్లయితే కుమారుడు పెరగవలసిన పద్ధతిలో పెరిగేటువంటి వాడు, పిల్లలకు మొదటి నుంచి వేయవలసినటువంటి బీజాలు మొదటి నుంచి వాక్య అనుసారంగా, ఆత్మీయానికి అనుగుణంగా, సంఘానికి అనుగుణంగా పిల్లల్ని పెంచవలసిన పద్ధతిలో పెంచితే వాడు పెద్దవాడయ్యాక మార్గము తప్పడు. ఆ వాక్య భయం వారిలో ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క భయం వారిలో ఉంటుంది. నేడు కుటుంబాలు చిన్నాభిన్నం కావటానికి కారణం, కుటుంబాల మీదకి పిల్లలు సమస్యలను తీసుకొని రావటానికి కారణం, పిల్లలు మరి ఇంటి మీదకి కొట్లాటలను తీసుకొని రావటానికి కారణం తల్లిదండ్రులదే ముఖ్యమైనటువంటి తప్పిదము. అక్కడ తల్లిదేం తప్పులేదు, తల్లి మొదటి నుంచి చెప్తానే ఉంది, కానీ తండ్రి పట్టించుకోవాల్సినటువంటి అప్పుడు పట్టించుకోలేదు. వాడు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ తండ్రికి కనువిప్పు కాలేదు. వాట్ ఈస్ ద యూజ్? కనుక యోబు మాత్రం అలాగ చేసినటువంటి వాడు కాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేసినా కానీ, అబ్బా నా పిల్లలు చాలా బంగారం అండి, చాలా యథార్థంగా ఉంటారు, ఏమ్మా నీ కొడుకు ఎక్కడి నుంచో లేటుగా వస్తున్నాడు ఎందుకంటే, లేదండి వాడికి కొంచెం ఎక్స్ట్రా స్టడీస్, పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ మరి ఎక్స్ట్రా స్టడీస్, చదివేది ఇంటర్మీడియట్. కనుక అంటే తల్లిదండ్రులే పిల్లలు చేసేటువంటి తప్పిదాలను కప్పిపుచ్చేస్తూ ఉంటున్నారు. నా పిల్లవాడు బంగారము, నా పిల్లవాడు పెద్ద సింగారము అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటా ఉంటే వాడు రేపు ఏం చేస్తాడంటే నీ ఇంటి మీదకి సమస్యను తెచ్చి నేను దండిచ్చే స్థితికి తీసుకొని వస్తాడు. కానీ యోబు మాత్రం అలాగ చేసినటువంటి వాడు కాడు. హీ డిడ్ నాట్ హైడ్. చూడండి, చదవండి ఆ మాట 5వ వచనంలో పూర్తిగా. వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి
వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు ఎలా చేస్తున్నాడంట? నిత్యము చేస్తున్నాడంట. ఏదో ఒకసారి చేసి వదిలిపెట్టేయలేదు, ఒకసారి చేసి అలా వెనకబాటు చేయలేదు, నిత్యము చేశాడంట. అంటే నిత్యము తన ఇంటిని తాను కాపాడుకున్నాడు ప్రార్థన చేత. పిల్లలు కూడా ఐశ్వర్యంలో పెరిగాం కదా అని చెప్పేసి వారు కూడా మార్గము తప్పలేదు. పిల్లలు కూడా తండ్రికి ప్రవర్తనకు అనుగుణంగా, తండ్రి చెప్పినటువంటి మాటకు అనుగుణంగా పిల్లలు పెంచబడ్డారు, వారు పెరిగారు. కనుక అలాంటి పద్ధతిలో ఒక కుటుంబాన్ని మనం పెంచవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ ఇక్కడ యోబు ఎంత చక్కగా చేయగలుగుతున్నాడో మనం చూడవచ్చు. 80వ కీర్తన త్రిప్పండి. 80వ కీర్తన, కీర్తన గ్రంథము 80, 80:12, 12వ వచనం. మళ్ళీ చదవండి. త్రోవను నడుచువారు అందరూ దానిని తెంచివేయునట్లును దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేలా పాడు చేసితివి అని అంటున్నాడు. ద్రాక్ష తోట ఉన్నది, ద్రాక్ష తోటకు కావలసినటువంటి కంచె అక్కడ సరిగ్గా భద్రపరచబడలేదు, ఏర్పాటు చేయబడలేదు. ఏమైందంటే ద్రాక్ష ఫలాలు చాలా చక్కగా ఉంటాయి కదా, ఆ గెలలు చాలా అందంగా ఉంటాయి, చూడగానే ఆకర్షణగా వెళ్ళిపోయి తెంపుకొని తినాలనిపించే అంత ఎక్సైట్మెంట్ను కలుగు చేస్తూ ఉంటాయి. అయితే ద్రాక్షావనానికి ఏం లేదంట? కంచె లేదు. కంచె లేకపోతే ఏమైంది? ఆ దారిని పోయే ప్రతి ఒక్కడు అటు నుంచి పోవటం, కాయ తెంపుకోవడం, పోవటం, తెంపుకోవడం, పోవటం. ఇదివరకు మనకిక్కడ మెట్ల పక్కన పొమోగ్రానైట్ చెట్టు ఉండేది. ఆ పొమోగ్రానైట్ చెట్టు మేము తిన్నది ఎంతో కానీ బయట వాళ్ళు తిన్నదే ఎక్కువ. ప్రతి ఒక్కడు రోడ్డు మీద నుంచి అటు నుంచి పోవటం, అక్కడ బండి ఆపుకోవటం, లేదా గోడ పక్కకి వెళ్ళి దాని కాయలను తెంపుకొని తినటం. అంటే సరిగ్గా ప్రాకారం లేనటువంటి దాన్ని ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అనబడినటువంటి ప్రాకారం కనుక లేకపోయినట్లయితే సాతానుడు వచ్చి దానిని పెళ్ళగించుకొని వెళ్ళిపోతాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మార్టిన్ లూథర్ రెఫర్మేషన్ను తీసుకొని వచ్చినటువంటి క్యాథలిక్ సిద్ధాంతాల నుండి పోప్ను ఎదిరించి, రోమ్ను ఎదిరించి, ఇటలీని ఎదిరించి ప్రపంచంలో ప్రొటెస్టెంట్ యొక్క సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి మార్టిన్ లూథర్ తన యొక్క తల్లిదండ్రులు బొగ్గు పని చేసుకునేటువంటి వారు. బొగ్గు కొలిమిలో ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా అందులోనే పనిచేసి రాత్రి ఎప్పుడుకో సాయంకాలం అయిపోయిన తర్వాత వారు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర, వారు నిద్రపోయిన తర్వాత ప్రతిరోజు కూడా పిల్లల దగ్గర ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులుగా వారు ఉంటున్నారు. అందును బట్టి మార్టిన్ లూథర్ పెద్దవాడ ఎదిగిన తర్వాత బైబిల్ని బయటికి తీసుకొని వచ్చాడు. చీకటిలో దాచిపెట్టబడినటువంటి మనం చదివేటువంటి బైబిల్ గ్రంథము పోపులు చెప్పేది తప్పు, క్యాథలిక్ సిద్ధాంతం తప్పు, వారి దగ్గర ఉన్నటువంటి బైబిల్ కాదు, ఇది అసలైనటువంటి బైబిల్ అని చెప్పేసి ప్రపంచానికి ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. దానికి కారణం తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆ బిడ్డ పట్ల చేసినటువంటి ప్రార్థన. కనుక అలాంటి జీవిత విధానము ప్రతి కుటుంబము మనము నేర్చుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. యెషయా గ్రంథం త్రిప్పండి, 28వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 28:8. వారి భోజనపు బల్ల వాంతితోను కల్మషముతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. ఇది అన్యాయమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి కుటుంబము కలిగినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే వారి భోజనపు బల్లలన్నీ ఎలాగున్నాయంట? వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నది. రక్షించబడినటువంటి కుటుంబంలో ఉండవలసినటువంటి వెలుగు లేదు, చీకటి ఉన్నది, అక్కడ రోత ఉన్నది, అక్కడ అసహ్యము ఉన్నది. భోజనపు బల్ల మీద ఏముండాలండి? దివ్యమైనటువంటి పదార్థాలు ఉండాలి, మంచి మంచి బిర్యానీలు ఉండాలి, మంచి మంచి శ్రేష్టమైనటువంటి పదార్థాలతో అది చూడగానే నోరూరించే లెక్కలో ఉండాలి. గ్రేసీ నేను చెప్తుంటేనే గుట్కలేసేస్తూ ఉంది పాపం. మళ్ళీ మమ్మీ చేసినటువంటి చికెన్ గుర్తొచ్చిందేమో.
గనుక మరి ఆ మంచి పదార్థాలు చూస్తూ ఉంటే ఆ నోరు ఊరిపోవాలి. కానీ ఇక్కడ ప్రార్థన కాపుదల లేనప్పుడు, సాతానుడు వచ్చి నట్టింట్లో కూర్చొని తిష్ట వేసినప్పుడు అక్కడ రోత తప్ప అక్కడ జీవితము, ఆత్మీయత, దేవుడు మెచ్చేటువంటి తత్వము ఉండదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కనుక వీరి యొక్క కుటుంబము ఏకమై ఉన్నటువంటి కుటుంబము. వీరి కుటుంబము ఏక స్థలంలో నివసించారు. తండ్రి మాట తల్లి మాట విని ఆ 10 మంది పిల్లలు కూడా చక్కగా భోజనపు బల్ల దగ్గర ప్రతిరోజు కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా అన్నపానములు పుచ్చుకుంటున్నారు. అది అయినమ్మటే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. తండ్రి బలి అర్పణలు వారి పక్షాన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ విచ్ ఈస్ బీన్ గ్రోన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఎదిగినటువంటి కుటుంబము, పెంచబడినటువంటి కుటుంబము ఆ రీతిగా ఉంటుందనేది మనం గమనించాలి ప్రియులారా. 3వ మాటకు వెళ్తాను. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, యోబు సంగతి ఆలోచించితివా? విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినని నిలకడగా ఉన్నాడు. ఇంకను తన యథార్థవంతమును విడువక ఉన్నాడు. అంటే కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చేసాయి. సాతానుడు ముందుగానే పర్మిషన్ తీసుకున్నాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. ఆ కంచెను తీసివేశాడు. కంచెను తీసివేసినప్పుడు తనకున్నటువంటి ధనము, తనకున్నటువంటి పశు సమృద్ధి, తనకున్నటువంటి పొలాలు, తనకున్నటువంటి ఆస్తులు, ఈవెన్ కడుపును ముట్టినటువంటి 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అయితే దేవుడు ఇక్కడ తన సాక్ష్యాన్ని ఏం చెప్తున్నాడు? ఇందాకేమో అక్కడ మొదటి వచనంలో అంటున్నాడు, ఇక్కడ మరలా రెండవసారి నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకా తన యథార్థతను వదలక ఉన్నాడు. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత మరణకరమైనటువంటి ఇబ్బందులు తన గృహంలో ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా తన యొక్క యథార్థతను తాను విడవలేదు. 7వ వచనం చదవండి అక్కడే. కాబట్టి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబును మొత్తెను. అబ్బా, అయినటువంటి మరణాలు చాలక, అయినటువంటి శ్రమలు చాలక, అయినటువంటి ఆర్థిక నష్టం చాలక, అయినటువంటి ఆస్తి నష్టం చాలక ఇప్పుడు ఏం చేశాడు సాతానుడు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తనకు పుండ్లు పుట్టాయంట. ఆ బాధ, ఆ యొక్క వేదన, ఆ యొక్క దురదను గీరుకొని తన గోర్లు కూడా అరిగిపోయాయి. దాంట్లో ఇంకా ఉపశమనం రాక యోబు ఏం చేశాడో తెలుసా? చిల్లపెంకు తీసుకొని చిల్లపెంకుతో తన యొక్క దేహాన్ని నిమురుకుంటా ఉన్నాడంట. ఒకసారి నేను కాకినాడ నుంచి రొయ్యలు తెప్పించుకున్నాను. బాగా ఒక్కొక్క రొయ్య ఇంత ఉంటుంది. వండిన తర్వాత అంత సైజు ఒక్క రొయ్య. వండక ముందు ఇంత సైజు, వండిన తర్వాత అంత సైజు తెప్పించుకొని తిన్నాను. తిన్న తర్వాత నాకు ఇక్కడ ఛాతీ దగ్గర ర్యాష్ మొదలైంది, ఇచ్చింగ్ మొదలైంది. ఆ ఇచ్చింగ్ నాకు, నేను గోర్లతో అనుకుంటుంటే నాకేం తృప్తి అట్లా. పిల్లల్ని కొట్టడానికని ఒక బెత్తం పట్టుకొచ్చా ఇంటికి. అది మంచి షార్ప్ అయినటువంటి ఎడ్జ్తో ఉంది. దాంతో గీరుకుంటుంటే ఆహా పరలోకం కనిపించింది నాకు. ఎంత సమ్మగా ఉందో. నేను గోర్లతో అనుకున్నా నాకేమి ఇది లేదు, దువ్వెన తీసుకొని అనుకున్నా నాకేమి ఇది లేదు. ఆ కర్రతో తీసుకొని దానికి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది, షార్ప్ పాయింటర్. గట్టిగా కొడితే స్కిన్కి దెబ్బ తగులుతుంది. దాంతో అనుకుంటా ఉంటే చాలా చక్కగా నెమ్మదిగా ఉంది. తర్వాత స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎలర్జీకి మందులు తీసుకొని తగ్గిందనుకోండి. అంటే
యోబు అంత మరణకరమైనటువంటి స్థితిలో కూడా, అంతటి ఇబ్బందుల్లో కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి తనకు ఒక సలహా ఇస్తుంది, ఏమయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో. చాలా సమయాల్లో భార్యను అక్కడ తప్పు దృష్టిలో మనం మాట్లాడుకుంటాం, కానీ భార్య దృష్టి నుంచి ఆలోచన చేస్తే తన కడుపును పుట్టినటువంటి, పేగు తెంచుకొని పుట్టినటువంటి 10 మంది సంతానం, ఆస్తి పోయినా పర్లేదు మరలా వస్తుంది, పాడిపోయినా పర్లేదు మరలా సంపాదించుకోవచ్చు, కానీ కడుపును పుట్టినటువంటి 10 మంది పిల్లలు చనిపోతే ఆమె యొక్క హృదయం ఎంతగా వేధించబడితే, ఎంత బాధకు గురైతే ఆమె ఆ యొక్క మాటలు అక్కడ పలికిందో, ఆమెను మనం ఏం తప్పు పట్టడానికి వీలు లేదు. ఆమె దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆమె అతి డెప్త్స్లోనికి వెళ్ళిపోయింది. తన హృదయము అంతగా వేసారిపోయి భర్త యొక్క బాధను చూడలేకపోతుంది, భర్త యొక్క ఇబ్బందిని చూడలేకపోతుంది. అన్ని మరణాలు చూసినప్పటికీ కూడా ఇక చివరికి నా భర్త ఏమైపోతాడో అని చెప్పేసి, మరి ఏమయ్యా నీవు ఆ దేవుడిని ఇంకా ఎందుకు యథార్థంగా ఉంటావు, నీవు ఒక మాట అనేసే ఆయన అని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటుంది. ఆ 10 నుంచి 13 వచనాల వరకు చదువుకుంటూ ఉంటాయి. ఇంకా తన స్నేహితులు కూడా వస్తారు అక్కడ, ఎలిఫోజు, బిల్దదు అనేటువంటి వారు వచ్చి స్నేహితులు కూడా మరి చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా తన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు, ఓర్పుతో ఉన్నాడు. గనక క్రిస్టియన్ ఫెయిత్ అనేది ఓర్పుతో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలను మనం ఎదుర్కోవాలి. ఓర్పు సహనమును నేర్పిస్తుందని చెప్పి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ఆ సహనములో నుండి మనకు విజయం దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక త్రిపండి 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5:11. నేను యోబు యొక్క సహనమును గూర్చి వింటిని, గనుక ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు, సహించిన వారిని ధన్యులగుచున్నారు. గనుక సహించినప్పుడు, ఓర్చుకున్నప్పుడు ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను మనము దేవుని శక్తి ద్వారా మనం పోరాడగలిగినప్పుడు దేవుని యొక్క విజయము మనకు చేకూరుతుందనేది మనం గమనించాలి. యోబు కేవలము ఆ శ్రమలను సహించలేదు, కానీ సహించి జయించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు అంటే 4వది తన ఇంటికి ఏమి ధరించబడింది అని అంటే, తన చుట్టూ కూడా డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ధరించబడింది. 2 అంతల ఆశీర్వాదము దేవుడు అతని ఇంటి మీద కుమ్మరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 42వ అధ్యాయం త్రిప్పండి, 42వ అధ్యాయము 12వ వచనం. 42:12. యెహోవా మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, ముందెన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని గొర్రెలు? 14,000. తర్వాత ఒంటెలు, ముందేమో 3,000, ఇప్పుడేమో 6,000 గొర్రెలు. కనుక 1000 జతల ఎడ్లు, 1000 జతల గాడిదలు. కనుక మిక్కిలిగా డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. గొర్రెలు ఆశీర్వదించబడ్డాయి, ఒంటెలు ఆశీర్వదించబడ్డాయి. ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే ఇతడు తన యథార్థతను కోల్పోయినటువంటి వాడు కాడు. ఇతడు సత్య ప్రమాణికమైనటువంటి జీవితాన్ని కలిగాడు. న్యాయ ప్రమాణికమైనటువంటి జీవితాన్ని వదలక జీవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనలాగా వదిలిపెట్టి పట్టుకొని కాదు, వదలక నిత్యము ఆయన వైపు జీవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. 15వ వచనం చదవండి, అక్కడే 42:15. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యము కలిగినటువంటి వారు
కనబడలేదంట. ముందు 10 మంది సంతానం చనిపోయారు, కానీ మరలా దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారి యొక్క కుమార్తెలు అసలు ఆ ఊజు దేశములోనే అక్కడ ఎవరు కూడా అంతటి అందమైనటువంటి పిల్లలు లేరంట. గనుక కోల్పోయినటువంటి దానిలో నుండి దేవుడు మేలునిస్తే, దేవుడు దీవెననిస్తే, దేవుడు ఆశీర్వాదమునిస్తే ఎంత గొప్పగా మన జీవితాలు మహిమపరచబడతాయో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగా రావాలి అనంటే యోబు తన యథార్థతను, సత్య ప్రామాణికమైనటువంటి జీవితాన్ని, చెడుతనమును విసర్జించి తను దేవునికి నమ్మకంగా జీవించినటువంటి వాడు. ఆఖరిగా ఒక వచనం చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక త్రిప్పండి, 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచూ ఉన్నారు. ఏ ఫలమంట? శిక్షాఫలము. కనుక దేవుడు మనల్ని మొత్తినప్పుడు దానికి వినయముతో, దేవునికి తగ్గింపుతో ఆయన కోరుకున్నటువంటి జీవితాల్ని మనం జీవించాలి. ఎక్కడ దేవుడు మనల్ని కరెక్ట్ చేసుకోమంటున్నాడో అక్కడ మనం కరెక్ట్ చేసుకొని దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆ శిక్షా ఫలము మన మీదకి రావాలి. అంటే ఆ ఫలము మన మీదకి రావాలి అని అంటే మనము సహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అక్కడే 10వ వచనం కూడా చదవండి. మనము తన పరిశుద్ధులతో పాలు పొందవలనని మనలను మేలు కొరకే ఆయన శిక్షించుచూ ఉన్నాడు. సాతానుడు అనుకున్నాడు ప్రారంభంలో, నేను దేవుని చేత ఇతనుకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి వేసుకొని నేను నా యొక్క ఆలోచనను సఫలం చేసుకోవాలని చెప్పి సాతానుడు అనుకున్నాడు. కానీ దేవుడికి ఏం తెలుసు? ఇతడు యథార్థవంతుడని దేవునికి తెలుసు. ఇతని పైన 2 అంతల ఆశీర్వాదాన్ని నేను మరలా కుమ్మరిస్తానని దేవుడు అనుకున్నాడు. సాతానుడేమో ఉన్న ఆశీర్వాదాలని తీసేస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత అనుకున్నాడు. కానీ దేవుడేమో ఒకదానికి 2, 2కి 4, 4కి 6 డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ను దేవుడు యోబు మీద కుమ్మరించాడు. దానికి కారణము 4 విషయాలు. ఇతడి ఇల్లు ఆనందముతో ధనికమైనటువంటి గృహముగా ఉన్నది. అంటే నమ్మకమైనటువంటి దేవుని ఆనందము, దేవుని వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టత ఇతని ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఇతని యొక్క కుటుంబం అంతా కూడా ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా కష్టాలు వచ్చినా కానీ వాటిని జయించినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నాలుగవదిగా డబల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్ ఇతడు పొందుకున్నటువంటి వాడు. ఈ 4 కూడా తన చుట్టూ దేవుడు ప్రాకారంగా ఉంచినందువలన అతడు గొప్పగా దీవించబడ్డాడు. మన మీదకి కూడా అలాంటి దీవెన రావాలి అనంటే మనం కూడా యోబు లాంటి ప్రవర్తన జీవించటానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. మంచిది. కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మా ప్రభు అలనాడు యోబు యొక్క జీవితాన్ని మరి ఒకసారి మా యొక్క హృదయాలకు జ్ఞాపకానికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. యోబును ఎంతగా మీరు దీవించారో, దీవించిన స్థితిలో మరి తన హృదయము గర్వించలేదు. నేడు ఉండేటువంటి జనాలు ఏదో ఒక 10 రూపాయలు సంపాదించుకుంటేనే ఎంతో గర్వమైనటువంటి హృదయాలతో జీవిస్తూ ఉంటున్నారు. కానీ అది మీ ద్వారా అనుగ్రహించబడినటువంటి ఘనతని, మీ ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదం అని గుర్తించలేక నేడు అనేక కుటుంబాలు రక్షించబడినప్పటికీ కూడా నాయన హృదయ కాఠిన్యము చేత, హృదయంలో ఉండేటువంటి గర్వము చేత ఈడ్చబడుతూ ఉంటున్నారు. అందువలన వ్యక్తిగతమైనటువంటి లోపము, కుటుంబపరమైనటువంటి లోపము చివరికి నాయన మరి అమ్మివేయబడేటువంటి స్థితిలో మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ మీ ఎడల యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, యథార్థమైనటువంటి జీవితము కలిగినటువంటి కుటుంబము ఎవరైతే ఉంటారో అట్టి కుటుంబాలను మీరు నిండారులుగా దీవిస్తానని చెప్పి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. వారికి మీరు కేడముగాను, వారికి మీరు ప్రాకారముగా ఉంటానని సెలవిస్తూ ఉంటున్నారు. సాతానుడు మమ్మల్ని తాకలేనటువంటి కాపుదలను మీరు మాకు ఇచ్చేటువంటి దేవునిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అంతటి గొప్ప యథార్థమైనటువంటి యోబు తన యొక్క ప్రవర్తనను చివరి వరకు కూడా కాపాడుకున్నాడే కానీ
తూలనాడినటువంటి వాడు కాడు నాయన. మేము కూడా అలాంటి వారముగా ఉండక మీ ఎడల యథార్థమైనటువంటి న్యాయమైనటువంటి నీతి వస్త్రమును మేము ధరించుకొని ప్రవర్తన ఫలాలను మేము పొందుకొని దీవించబడుటకు మాకట్టి జ్ఞానమును దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారులుగా దీవించండి. వెనుకబాటు కలిగినటువంటి వారిని మీరు దర్శించండి. ఎక్కడ వెనుకబాటు కలిగి ఉన్నారో, ఎక్కడ హృదయంలో లోపాలు కలిగి ఉంటున్నారో సవరించుకొని మీ యొక్క సన్నిధిలో తమ యొక్క పాపాన్ని ఒప్పుకొని తమ యొక్క జీవితాలను సవరించుకొని కప్పుకొనక ఒప్పుకునేటువంటి వారుగా ఉండగలుగుటకు మీరట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నిండార్లుగా ఆశీర్వదించండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా జరగగలుగుటకు ఎక్కడా కూడా సాతానీయమైనటువంటి ఆటంకాలు జరగకుండా మీ యొక్క శక్తితోటి ప్రతి ఒక్కరిని కూడా సంసిద్ధము చేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమముతో నింపండి. అలాగే వారి ఉద్యోగ రాకపోకల్లో యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేసి మీరే మీ యొక్క దీవెన ఆశీస్సులతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.